ఇంకొకసారి అబద్ధాలు చెప్తూ ఉంటారు. పేరెంట్స్కి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు లేనిది కొత్తగా అబద్ధాలు నేర్చుకుంటున్నాడు ఏంటి అని. మొదట్లోనే ఈ అలవాటుని మాన్పించకపోతే రోజులు గడిచే కొద్దీ ఇది సమస్య అవుతుంది. మరి పిల్లల్లో అబద్ధాలు చెప్పే అలవాటుని ఎలా మాన్పించాలి? ఈ మధ్య పిల్లలు అబద్ధం చెప్పడం ఎక్కువగా చూస్తున్నాం. ఇక్కడ మొదట మనం గ్రహించవలసింది ఏంటి అంటే, మనం ఏం చెప్పినా అమ్మ నాన్న నమ్ముతారు అనుకుంటే పిల్లలు అబద్ధాలు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళైనా అంతే కదా. అవతలి వాళ్ళు నమ్ముతారు అనుకుంటే ఏదో ఒక అబద్ధం చెప్పేసి అప్పటికి ఆ పరిస్థితి నుంచి బయటపడతారు. అలా కాకుండా వాళ్ళు నమ్మరు అనుకుంటే అబద్ధం చెప్పే ధైర్యం చెయ్యరు. ఎందుకు అంటే అబద్ధం చెప్తే అక్కడ దొరికిపోతారేమో, మనం పట్టుబడిపోతాము అన్న భయం ఉంటుంది వాళ్ళకి. స్కూల్కి బాక్స్లో ఇచ్చిన అన్నం తిన్నా తినకపోయినా ఇంటికి వచ్చినాక అమ్మ అన్నం తినేసావా అని అడిగినప్పుడు తినేసానమ్మా అని చెప్తాడు. పిల్లలు ఎందుకు అలా చెప్తారు? ఒకవేళ తినలేదు అంటే అమ్మ తిడుతుందని భయం. వాడు నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా అని తెలుసుకోవడానికి అక్కడ అవకాశం ఉంది. ఒకవేళ తినకపోతే పిల్లాడు నీరసంగా కనపడతాడు. వాడి మాటల్లో తేడా తెలుస్తుంది. ఇవన్నీ గమనించి అమ్మ మరొకసారి తిన్నావా నిజం చెప్పు అని రెట్టించి అడిగినప్పుడు వాడు తడబడి నిజం చెప్తాడు. అలా కాకుండా నమ్మేసి తినేసి ఉంటాడులే అని ఊరుకుంటే అమ్మ నమ్మేసింది కదా అని ఇంకొకసారి కూడా అవసరం ఉన్నప్పుడు ఇంకో ఏదో ఒక విషయంలో అబద్ధం చెప్తూ ఉంటాడు. అలా పెరిగే కొద్దీ ఆ అబద్ధాల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఏజ్తో పాటు ఈ అబద్ధాలు చెప్పే అలవాటు తగ్గిపోతుంది. అని మనం అలా మానుకొని వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. పెద్దయ్యాక కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు అది ఒక అలవాటుగా మారిపోతుంది. వట్టి అబద్ధాలు అయితే పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మోసాలు చేయడం అలవాటు చేసుకుంటేనే ఇంకా ఆ మనిషి చెడిపోయినట్టే. మరి చిన్నతనంలో పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారా లేదా ఎలా పసిగట్టాలి? ఫస్ట్ పిల్లల్ని కొన్ని విషయాల్లో వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అని తెలుసుకోవాలి అంటే అనుమానం వచ్చినప్పుడు 1-2 సార్లు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి అమ్మకి ఏదో అనుమానం వచ్చింది అని గ్రహిస్తారు. ఒక భయం పుడుతుంది. మళ్ళీ ఇంకొకసారి చేయకుండా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకు మాటలు మార్చడం తెలుస్తుంది కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని మార్చడం తెలీదు. యూజువల్గా ఫస్ట్లో అన్నం తినడం విషయంలో కానీ, మార్క్స్ విషయంలో, లేదంటే వాళ్ళు పెన్స్ బుక్స్ అలాగే ఎప్పుడైనా మనీ పోగొట్టుకున్నప్పుడు ఇంట్లో తిడతారనే భయంతో అబద్ధం చెప్పేస్తారు. కానీ కావాలని చెప్పరు. కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చడం చేతగాక వాళ్ళు ఊరికే దొరికిపోతూ ఉంటారు. బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఊరికే తెలిసిపోతుంది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని. రెండోది, వాళ్ళ మాటల మీద అనుమానం వచ్చినప్పుడు 1-2 సార్లు క్వశ్చన్ని తిప్పి తిప్పి అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏదో అవసరానికి చెప్పేస్తారు కానీ వాళ్ళ బ్రెయిన్లో అన్ని ఆలోచనలు ఉండవు. అలా అబద్ధం చెప్తే ఏం క్వశ్చన్స్ అడుగుతారో, దానికి ఏం ఆన్సర్ చెప్పాలి అనేంతగా వాళ్ళు ఆలోచించరు. కాబట్టి దొరికిపోతారు. అదే వాళ్ళు నిజం చెప్తుంటే కనుక ఎన్నిసార్లు అడిగినా ఒక్కటే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి అసలు గొడవే ఉండదు. అబద్ధం చెప్పడంలో చాలా అతుకులు ఉంటాయి. అండ్ మూడోది, చిన్నపిల్లలు అబద్ధం చెప్పేటప్పుడు చేతులతో గడ్డం మొహం పట్టుకోవడం, తలలో గీక్కోవడం, అలాగే ఆకాశంలోకి చూడటం లేదంటే నేల చూపులు చూడడం చేస్తారు. కళ్ళు నలుపుకుంటూ ఉంటారు. ఈ రకమైన వ్యవహారం వాళ్ళలో కనిపిస్తుంటే అబద్ధం చెప్తున్నారని తెలిసిపోతుంది. అబద్ధం చెప్పేటప్పుడు మామూలు కన్నా కొద్దిగా వాయిస్ పెంచి మాట్లాడతారు. కోపంతోనో చిరాగ్గానో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. వాళ్ళ వాయిస్ ఫ్రీక్వెన్సీలో కూడా తేడా వస్తుంది. లేదంటే ఆర్గ్యుమెంట్కి దిగిపోతారు. ఇది పెద్దవాళ్ళలో కూడా కనపడుతుంది. గంభీరంగా మాట్లాడుతున్నట్టు నటిస్తారు. ఇంకా చివరిగా పెద్దవాళ్ళైనా పిల్లలైనా అబద్ధం చెప్పేటప్పుడు మనతో సూటిగా చూసి మాట్లాడలేరు. ఏదో ఒక వైపు చూడడం, కిందకో పైకో చూస్తూ మాట్లాడడం చేస్తారు. అంటే ఇంపార్టెంట్గా మనం గమనించాల్సింది 5 విషయాలు. 1. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. 2. చేతులు మొహం మీదకు తెచ్చుకోవడం. 3. క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ అడిగితే తడబడడం. 4. కళ్ళల్లోకి చూడలేకపోవడం. అండ్ 5. వాళ్ళ వాయిస్ ఫ్రీక్వెన్సీలో చాలా డిఫరెన్స్ కనపడుతుంది. సో ఈ జనరేషన్లో తప్పు ఎక్కడ జరుగుతుందంటే
మదర్స్ ఇంటి పనుల్లోనూ ఆఫీస్ పనుల్లోనూ ఉంటూ పిల్లలతో మాట్లాడుతున్నారు. అలా వేరే పనిలో ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చెయ్యరు. వాళ్ళ వాయిస్ ఎలా ఉంది అనేది మనం చూడం. ఇలా చిన్న చిన్న విషయాలు మనం గమనించడం మొదటిసారి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు శ్రద్ధగా గమనించలేదో పిల్లల్లో మనల్ని పట్టుకోలేరులే అనే నమ్మకం పెరుగుతుంది. ఇది ఇలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళలో ఇంకా నమ్మకం పెరిగిపోతుంది. ఇంకా మనల్ని పట్టించుకోరు అని తరచూ ఇలా అబద్ధాలు ఆడటం అలవాటు చేసుకుంటారు. ఇలా అలవాటు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఒక రోజు మనం పిలిచి నువ్వు నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పడంలో ఉపయోగం లేదు. అందుకే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి. అబద్ధాలు ఆడటం అనేది చాలా పెద్ద విషయం. చిన్నగా స్టార్ట్ అయిన ఈ అలవాటు రోజులు గడిచే కొద్దీ బలపడిపోతుంది. జీవితంలో ముఖ్యంగా కావాల్సిన గుణం నిజాయితీ. అబద్ధాలకు అలవాటు పడిన పిల్లలకు నిజాయితీగా ఉండడం వాళ్ళకు కుదరదు. విలువలు కోల్పోయిన మనుషులకు సమాజంలో గౌరవం ఉండదు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే కనెక్టెడ్.